మూవీ కమర్షియల్ అయితే కాదు, అంటే లాస్ట్ క్లైమాక్స్ 15 నిమిషాలు థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లుంటది. ఇప్పటిదాకా నేను చూసిన మూవీస్ చాలా చూసాను, కానీ ఎలాంటి మూవీ అయితే నేను ఎప్పుడు చూడలేదండి. నందమూరి ఫ్యాన్స్ కి అయితే కాంట్రాక్షన్ జరుగుతుంది. మంచి ప్రాన్స్ బిర్యానీ తినట్టు ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ట్విస్ట్ కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, సెకండ్ హాఫ్ మెయిన్. సెకండ్ హాఫ్ లో మూవీ కమర్షియల్ అయితే కాదు, అంటే స్టోరీ ఓరియంటెడ్ అయితే ఉంది. ట్రైలర్ లో ఏముందో అదే ఉంది కంప్లీట్ గా. సినిమా క్లైమాక్స్ ఒకటి ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది. మదర్స్ అండ్ కెమిస్ట్రీ అయితే అదే హైలైట్ మూవీ మొత్తం మీద. మూవీ అయితే బాగుంది. లేదు, ఇది యూనిక్. క్లైమాక్స్ ఒకటి ఇంకొంచెం బెటర్ ఉంటే చాలా బాగుంది. 5 కి 4 ఏం రావట్లేదు. సో మదర్ సెంటిమెంట్ ఎంత బాగా చూపించిన సినిమాలు నేను ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ చూడలేదు. సెంటిమెంట్ చాలా బాగుంది, వర్కౌట్ అయింది. అండ్ విజయశాంతి గారు ఆ ఏజ్ లో అలా చేయడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా బాగా చేశారు. అండ్ కళ్యాణ్ రామ్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. స్టోరీ చాలా బాగుంది. ఐ మీన్ మాస్ కంబ్యాక్ అనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ కళ్యాణ్ రామ్ గారు యాక్షన్ కానీ ఫైట్స్ కానీ సీన్స్ కానీ అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ మదర్ సెంటిమెంట్ కోసం ఎన్నిసార్లు చూసినా తప్పలేదు మూవీ. పటాస్ కి దీనికి సంబంధం లేదు. లేదు, పటాస్ కి ఆ సంబంధం లేదు. ఐ మీన్ అది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. బట్ అసలు లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏదో ఉందో దానికోసం ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళినా తప్పలేదు. చాలా బాగుంది, సీరియస్ చాలా బాగుంది. హైలైట్స్ మేజర్లు చెప్పాలంటే హీరో అండి కళ్యాణ్ రామ్ గారే. కళ్యాణాన్ని చింపేశాడు అసలు సినిమాలో. అసలు ఇక ఇంకో ఆప్షన్ లేదు ఆయన తప్పితే మూవీకి. ఎంత రియల్ మదర్ అండ్ సన్ బాండింగ్ ఉందండి సినిమాలో. అదైతే ఒప్పుకోవాలి. కంప్లీట్ యాక్షన్ మూవీ భయ్యా అసలు. కానీ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ యాక్షన్ ప్లస్ మదర్ సెంటిమెంట్. క్లైమాక్స్ అసలు చెప్పకూడదు, కానీ దానికోసం సినిమా రావచ్చు ఇంకోసారి. సాంగ్స్ 2-3 ఉంటాయి. ఓకే, పటాస్ కంప్లీట్లీ డిఫరెంట్ భయ్. ఆ జోనర్ వేరు అసలు. అది కామెడీ ప్లస్ క్రైమ్ ఉంటది. ఇది కామెడీ ఉండదు అసలు, కంప్లీట్ యాక్షన్. చాలా అరౌండ్ 5 అయితే నేను 4.5 ఇస్తాను. ఫర్ షూర్ బాగుందన్న. యాక్టింగ్ వన్ మ్యాన్ షో అన్న, అలా ఉంది. అమ్మకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి చెయ్యి నరికేసి వెళ్తాడు, అది సూపర్ హైలైట్. లాస్ట్ క్లైమాక్స్ 15 నిమిషాలు థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి. ఇదైతే 100% కంబ్యాక్. ఆల్రెడీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు తోటి వచ్చిన సర్లేరు, ఇది మన సర్లేరు నీకెవరు, ఆ సినిమాలో ఎలా కంబ్యాక్ ఇచ్చేదో ఈ సినిమాలో దానికన్నా డబల్ ఎక్సలెంట్ మూవీ అండి. మదర్ సెంటిమెంట్ ఇది ఇంకా ఎక్కువ ఉంది. మదర్ సెంటిమెంట్ ఒక్క అమ్మకు బర్త్డే విషెస్ చెప్పడానికి అసలు క్లైమాక్స్ చూస్తే మీకే అర్థమవుతుందండి. అలా 10కి 10 ఇచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లుంటది. చాలా బాగుంది. మాసని కాదు కానీ కొంచెం పర్లే, నాకు బాగా ఇచ్చి పడేసింది. క్లైమాక్స్ కూడా బాగుంది, మస్తు అట్రాక్షన్. చాలా బాగుందండి అన్న. ఇక మన గుర్తొస్తుంది భయ్య. బాగుంది, చాలా బాగుంది. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. బాగుందంటే చాలా బాగా చేశారు. ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్. సూపర్ చాలా చాలా బాగా. ఆయన ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే టెంపో మెయింటైన్ చేశారు. అది మాత్రం గ్రేట్ థింగ్. అది అయ్యో చాలా బాగుంటదండి. అది సూపర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాలేదు. సన్ అండ్ మదర్ సెంటిమెంట్స్ అయితే రాలేదు ఈ మధ్యకాలంలో. అది చాలా బాగా డీల్ చేశారు. అది ట్విస్ట్, అది చూడాల్సిందే. అది కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడాల్సిందే. ఏ హీరో అలాంటి స్టెప్ వేయడు. పక్కా కొన్ని మీరే చూసుకుంటారు కదా.
మీరే చూస్తుంటారు కదా, చెప్పండి మీకు ఎలా అనిపించింది? ఆనెస్ట్గా చెప్పాలి. మేము యాజ్ ఆడియన్ గా మేము చెప్తున్నాము, మీరు రివ్యూస్ అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్పండి. మీరు ఒక నెగిటివ్ ఉందని ఉందా దాంట్లో? బేసిక్ లేదు, పటాస్ అనేది ఫాదర్ సెంటిమెంట్ అయినా అది ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ లో ఉంటుంది, సరదా ఉంటుంది. ఇది టోటల్ యాక్షన్ సీక్వెన్స్. చెప్తాను కదా, మదర్ సన్ది ఆ ఎమోషన్ ఇంత ఇంత బాగా ఈ మధ్య కాలంలో చూడలేదు. ఆ డైరెక్టర్ డీల్ చేసిన విధానం కానీ ఆ సెటప్ కానీ వేరే లెవెల్ గా చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజే అంతే. మూవీ చాలా బాగుందండి. మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఒక సినిమా నుంచి ఒక టీ షాప్ వాళ్ళకి ఇచ్చే వాల్యూ కూడా ఈ సినిమాలో బాగా చూపించారు. ఎందుకంటే అందరూ బాగా కష్టపడతారు, ఎవరి ప్యాషన్ వాళ్ళు ఎంచుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ ఎవరిని ఎవరు అనడానికి ఏం లేదు, ఎవరి లైఫ్ స్టైల్ అవడదండి. వాళ్ళల్లో ఇప్పుడు ఏంటంటే ఈ మూవీ నుంచి నేను చాలా చూశాను. ఎందుకంటే ఒక సైడ్ నుంచి టీ షాప్స్ కొన్నంత వాల్యూ ఏంటనేది చూపించారు డైరెక్టర్ గారు. సేమ్ అలానే విజయశాంతి గారి క్యారెక్టర్ అండ్ కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటది ఏంటనేది కూడా ఈ మూవీలో నేను చాలా బాగా చూశాను. చాలా బాగున్నాయండి. పోలీస్ క్యారెక్టర్ కోసం విజయశాంతి గారు చాలా తగ్గారు ఈ మూవీలో. ఎందుకంటే కంబ్యాక్ అండి, ఆల్మోస్ట్ కంబ్యాక్. ఎందుకంటే నేను చాలా మూవీస్ చూస్తూ ఉంటాను కానీ ఇలాంటి క్లైమాక్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక బర్త్డే విషెస్ కోసం, ఒక మమ్మీ బర్త్డే విషెస్ కోసం తను నరుక్కున్నాను చూడండి. అసలు అది మిరాకిల్. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటిది సీన్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. ఇప్పటిదాకా నేను చూసిన మూవీస్ చాలా చూసాను కానీ ఇలాంటి మూవీ అయితే నేను ఎప్పుడు చూడలేదండి. నిజమేనండి. అది ఆబ్వియస్లీ లాస్ట్ క్లైమాక్స్ 30 minutes చూసి జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారికి మంచి కంబ్యాక్ ఇస్తారని చెప్పని అన్నారు. నేను అది చూద్దామని, అసలు ఏంటి ఈ సినిమా ఏంటి ఇలా చెప్పారు, ఎక్కడ దాకా చూద్దామని చెప్పేసి నేను వచ్చాను. ఎఫెక్టివ్ ఉండదు. క్లైమాక్స్ లో మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేశారు. ఒకటే సాంగ్ ఉంది, పెళ్లి సాంగ్. సాంగ్స్ కంటే ఓన్లీ యాక్షన్ సీన్స్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా చేశారు. నేను 5కి 4 ఇస్తా. నందమూరి ఫ్యాన్స్ కి అయితే కాంట్రాక్షన్ జరుగుతుంది. మంచి ప్రాన్స్ బిర్యానీ తినట్టు ఉంటుంది. నేను ఎన్టీఆర్ అని అభిమానంగా చెప్తున్నా, కాల్ ఎగరేసుకున్నా. బింబిసారా అండ్ పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ గారు మంచి హిట్ పడింది. సో అన్ని సెంటర్లో కూడా ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేశారు. ఆ క్లైమాక్స్ లో నేను ఏనలేదు కానీ లేడీ ఫ్యాన్స్ అయితే కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటారు. యాక్షన్ సీక్వెన్సే సినిమా అంతా. మాస్ ఎంటర్టైనర్ సినిమా. లవ్ స్టోరీ ఉండదు, ఓన్లీ మాస్ ఎంటర్టైన్మెంట్ నడుచుద్ది. ఓవరాల్ గా చూసుకుంటే మంచి రొయ్యల బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా చేసి చూపించాడు కళ్యాణ్ రామ్. సర్లేరు నీకెవరు సినిమా తర్వాత విజయశాంతి గారు రెండో సినిమా ఈ సినిమా రీఎంట్రీ ఇవ్వడం, అది ఇటు కొట్టారు. దీంతో హ్యాట్రిక్ కొట్టారు. సో మన విజయశాంతి గారు ఉంటే ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు. నాకు తెలిసి విజయశాంతి గారు గోల్డెన్ లైక్. నేను 5కి 3.5 ఇస్తా. చాలా బాగుంది. నందమూరి ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుద్ది. సో ఓవరాల్ గా చాలా బాగుంది. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.